హాయ్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఇవాళ మనం మాట్లాడుకోపోయేది మానవుని యొక్క జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సైకలాజికల్గా ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది. సో దీన్నే ఎరిక్సన్ సైకోసోషల్ క్రైసిస్ అనే ఒక థియరీ ద్వారా మనం మాట్లాడుకుందాం. ఎరిక్సన్ సైకోసోషల్ క్రైసిస్ అంటే ఏంటి, అసలు సైకోసోషల్ క్రైసిస్ అంటే ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. మన యొక్క అవసరాలకి, హ్యూమన్ నీడ్స్కి మనం సైకలాజికల్గా ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఐదర్ అది నెగిటివ్ సైడ్లో ల్యాండ్ అవుతుందా, పాజిటివ్ సైడ్లో ల్యాండ్ అవుతుందా. సో అది ఇదర్ పాజిటివ్గా ల్యాండ్ అవుతుందా, నెగిటివ్గా ల్యాండ్ అవుతుందా అనేది మనం 8 డిఫరెంట్ స్టేజెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఎరిక్సన్ దీన్ని 8 డిఫరెంట్ స్టేజెస్లో డివైడ్ చేశారు. దీన్నే డిస్కంటిన్యూయస్ థియరీ అని కూడా అంటారు. సో డిస్కంటిన్యూయస్ థియరీ ఎందుకు అన్నారు అని అంటే, మొదటి స్టేజ్లో ఎగ్జాంపుల్ ఇన్ఫాన్సీలో ఉన్న సైకలాజికల్ నీడ్స్ అనేవి నెక్స్ట్ స్టేజ్ టూడ్లర్ స్టేజ్లో ఉండవు. సో అవి స్టేజ్కి మన సైకలాజికల్ నీడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎరిక్సన్ థియరీనే డిస్కంటిన్యూయస్ థియరీ అని కూడా అంటారు. ఇందులో భాగంగా మొట్టమొదటి స్టేజ్ ఇన్ఫాన్సీ అంటే పుట్టినప్పటి నుంచి మొదటి 2 సంవత్సరాలు. సో ఇక్కడ పిల్లలు ఏం బిల్డ్ చేసుకుంటారు అని అంటే, ఐదర్ నమ్మకం కానీ అపనమ్మకం కానీ, దీన్నే ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అని అంటాం. సో పుట్టిన బేబీ ఒక ఐదర్ ట్రస్ట్ కానీ మిస్ట్రస్ట్ కానీ ఎలా బిల్డ్ చేసుకుంటారు అనే అనుమానం మనకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అని అంటే, పిల్లలు ప్రతి విషయానికి ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే. వాళ్ళు ఫుడ్ తినడానికి కానీ, వాళ్ళ పోషణకి కానీ, వాళ్ళ నర్చర్ అంటే మన నుంచి అందే ఒక ప్రేమకు కానీ, మన లవ్ కానీ, బాండింగ్ కానీ, ప్రతి దానికి వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతూనే ఉంటారు. సో అటువంటి శిశువు ఐదర్ నమ్మకాన్ని కానీ అపనమ్మకాన్ని కానీ ఆ టెండర్ ఏజ్లో ఎలా బిల్డ్ చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. అంత టెండర్ ఏజ్లో ఎలా బిల్డ్ చేసుకుంటారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఉదాహరణకి పిల్లలకి అసలు ఏం కావాలి, ఆ ఏజ్లో పిల్లలకి ఏం కావాలి అని అంటే, టైం టు టైం వాళ్ళకి ఫుడ్ పెడుతున్నామా, లేదా వాళ్ళ డైపర్స్ కరెక్ట్గా చేంజ్ చేస్తున్నామా, లేకపోతే వాళ్ళకి కడ్లింగ్ కావాలి అన్నప్పుడు ఇస్తున్నామా, పిల్లలు ఏకదాటిగా ఏడుస్తున్నప్పుడు సెన్సిటివ్గా వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నామా, వాళ్ళని దగ్గరికి హత్తుకొని ఎంత సెన్సిటివ్గా వాళ్ళతో ఉంటున్నాము, వాళ్ళతో ఎంత సమయం స్పెండ్ చేస్తున్నాం, వాళ్ళకి ఏమేమి నేర్పిస్తున్నాము, వాళ్ళతో కబుర్లు చెప్తున్నామా, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే, పిల్లలు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. దీన్నే ఎరిక్సన్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం అని చెప్తారు. సో వాళ్ళకి డీప్గా సైకలాజికల్గా నేను ఈ మనుషుల్ని నమ్మచ్చు, నా చుట్టూతా ఉన్న మనుషుల్ని నమ్మచ్చు, నేను ఈ సొసైటీలో ఉన్నప్పుడు బాగానే ఉంటాను, సో నాకు ఏ ప్రాబ్లము రాదు, నేను ఈ వరల్డ్లో బ్రతకగలను అనే ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటారు. ఇవన్నీ ఒకవేళ పిల్లలకి అందలేకపోతే, పిల్లలు ఏడుస్తున్నప్పుడు వెంటనే ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫుడ్స్ టైం టు టైం ఇవ్వకపోతే, వాళ్ళకి డైపర్ చేంజెస్ అనేవి చేంజ్ చేయకుండా వాళ్ళని అలా తడిబట్ట మీద వదిలేసినట్టయితే, సో ఎప్పుడు జరుగుతాయి ఇవి? తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు, వాళ్ళ వర్క్ తోటి, అదేవిధంగా తల్లిదండ్రులు డిప్రెషన్లో ఉన్నప్పుడు, లేకపోతే తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా చెడు అలవాట్లు ఉన్నప్పుడు ఇటువంటి నెగ్లిజెన్సీ అనేది జరుగుతుంది. సో అప్పుడు పిల్లలు తనకి అన్నీ అందక సో ఒక మిస్ట్రస్ట్ అనేది ఏర్పరచుకుంటారు. దీన్నే ఉదాహరణగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ చిన్నతనంలో మిస్ట్రస్ట్ అనేది ఏర్పరచుకుంటే వాళ్ళ స్నేహితుల్ని నమ్మలేరు, టీచర్స్ని నమ్మలేరు, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు అని అంటే, వాళ్ళకి ప్రపంచాన్ని నమ్మచ్చు అనే భరోసా వాళ్ళకి అందలేదు ఆ వయసులో. అదేవిధంగా వాళ్ళకు ఒకవేళ నమ్మకం వచ్చిందనుకోండి, ఒక యవ్వనం వచ్చింది పెళ్లి వయసులో, వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ని ఈజీగా వాళ్ళ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయడానికి అనేది వాళ్ళు అలౌ చేస్తూ ఉంటారు. అదే కాదు అనుకోండి, మ్యారేజెస్లో ప్రాబ్లమ్స్ రావడం, డైవర్స్ అవ్వడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే, నమ్మకం అనేది అక్కడ స్ట్రాంగ్గా లేదు. ఎప్పుడైతే ట్రస్ట్ వచ్చిందో హోప్ అనేది బిల్డ్ అవుతుంది. సో హోప్ అంటే గట్టి నమ్మకం, నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఈ వరల్డ్లో సర్వైవ్ అవ్వగలను, నాకు హెల్ప్ చేయడానికి సొసైటీలో పీపుల్ ఉన్నారు అనే ఒక నమ్మకం
నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇదే విధంగా మనం నెక్స్ట్ స్టేజ్ టూడ్లర్స్ గురించి మాట్లాడుకున్నాము అని అనుకోండి. 2 to 3 years. ఎరిక్సన్ టూడ్లర్ ఏజ్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అని అంటే పాటీ ట్రైనింగ్. సో పిల్లలు అప్పటి వరకు మన మీద డిపెండ్ అయి ఉంటారు. సో 2 నుంచి 3 సంవత్సరాల వయసులో వాళ్ళంతటా వాళ్ళు ఈ డైపర్లు అవి మానేసి పాటీ ట్రైనింగ్ వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళడం అనేది నేర్చుకుంటారు. సో ఎరిక్సన్ కంపేర్స్ టూడ్లర్ ఏజ్ విత్ పాటీ ట్రైనింగ్. సో బేసికల్గా ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము అని అంటే ఐదర్ అటానమీ, లేదు అని అంటే షేమ్, డౌట్ తోటి వాళ్ళు ఉండిపోతారు. అటానమీ అంటే అది నథింగ్ బట్ సెల్ఫ్ కంట్రోల్, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ని బిల్డ్ చేసుకోవడం. లేదు అని అంటే ఈ పని నేను చేయలేకపోతున్నాను అనే ఒక భావనతోటి ఐదర్ షేమ్తో కానీ లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి డౌట్తో కానీ పిల్లలు ఉండిపోతారు. ఇది ఎలా జరుగుతుంది అంటే ఉదాహరణకి మనం చూస్తూ ఉంటే ఈ వయసు పిల్లలు ఎక్కువ నా పనులు నేను చేసుకుంటా, నా షర్ట్ నేను వేసుకుంటా, నా ప్యాంట్ నేను వేసుకోగలుగుతున్నాను, వాష్రూమ్ నేను యూస్ చేసుకోగలుగుతున్నాను, ఇటువంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. నేను నా పనులు చేసుకోగలుగుతున్నాను అంటే వాళ్ళు నా మీద సెల్ఫ్ కంట్రోల్ అనేది వచ్చింది అనేది మనకి వ్యక్తం చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ఫేవరెట్ థింగ్స్ ఏంటి అని అంటే టూడ్లర్ ఏజ్లో వాళ్ళకి నో అని చెప్పడం, లేకపోతే మైన్ అని చెప్పడం, ఇది వద్దు అనడం, ఇది నాది అని చెప్పడం. సో అంటే వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఈ ఏజ్లో నేర్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనం వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ని ఎంకరేజ్ చేయలేదో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు లేదు ఇది నీకు రాదు అని చెప్తున్నామో, సో షర్ట్ వేసుకుంటున్నప్పుడు బటన్ పెట్టుకోవడానికి ట్రై చేయడమో జిప్ వేసుకోవడానికో ట్రై చేసినప్పుడు వాళ్ళకి టైం పడుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అటువంటి టైంలో పిల్లలు లేదు నీకు రాదు, నేను చేస్తాను, నీకు చేత కాదు అని చెప్పడం వల్ల వాళ్ళు ఒక షేమ్తో కానీ ఓకే నేను ఈ పనులు చేయలేకపోతున్నాను, నేను నా కంట్రోల్ నాకు రావట్లేదు అనే ఒక భావన వాళ్ళకి రావడం వల్ల సెల్ఫ్ కంట్రోల్ అనేది గెయిన్ చేయలేకపోతారు. సో ప్రతి దానికి తల్లిదండ్రుల మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ప్రీ స్కూలర్ స్టేజ్ అని అంటాము. అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్ 3 to 5 years. ఈ స్టేజ్లో ఎక్కువ ప్రతి పనిని ఇనిషియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు పనులు. సో ఎరిక్సన్ ఏం చెప్తారు అని అంటే ఐదర్ ఇనిషియేట్ చేస్తారు, లేకపోతే ఇనిషియేట్ చేయలేనప్పుడు గిల్ట్తో ఫీల్ అవుతారు. అంటే నేనేదో నేరం చేశాను, చేయలేకపోతున్నాను అనే ఒక భావన వాళ్ళల్లో బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియేషన్ అంటే ఎలాగా మనం చూస్తూ ఉంటే టూడ్లర్ ఏజ్లో పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రుల్ని ఫాలో అవ్వడానికి చూస్తూ ఉంటారు. అమ్మ ఊడుస్తూ ఉంటే ఆడుకునేదో లేకపోతే ఇంకొక చీపురో తెచ్చి ఊడుస్తూ ఉంటారు. సో నాన్న కార్ వాష్ చేస్తుంటే నేను కార్ వాష్ చేస్తానని అంటారు. సో దే స్టార్ట్ టు డూ ఇనిషియేషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ప్రతి పనికి ముందు నేను బట్టలు మడత పెడతా, నేను గిన్నెలు వాష్ చేస్తా. సో దే టేక్ ద ఇనిషియేటివ్ స్టెప్ వెన్ దే ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ. సో ఈ ఇనిషియేషన్ జరిగినప్పుడు మనం నువ్వు చేయకూడదు, ఎందుకు చేస్తున్నావు, నీకు చేత కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు నెక్స్ట్ స్టేజెస్కి వచ్చేటప్పటికి ఆ ఇనిషియేషన్ అనేది చేయలేకపోవడం వల్ల ఓకే నేను ఇది చేయలేను, నా వల్ల ఈ పని చేయడం చేత కాదు అనే ఒక గిల్ట్ తోటి మిగిలిపోతారు. సో నెక్స్ట్ స్టేజ్ ఎరిక్సన్ చెప్పింది ఏంటి అని అంటే స్కూల్ ఏజ్ అనేది 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు. సో స్కూల్ ఏజ్లో పిల్లలు ఎక్కువ పనులు చేయడానికి ఇష్టపడతారు. దాన్నే ఎరిక్సన్ ఇండస్ట్రీ అని అంటారు. సో చాలా పనులు చేయాలని ఉంటుంది. సో పెర్ఫెక్ట్గా చేస్తున్నామా అనేది పక్కన పెడితే ఎక్కువ పనులు చేయాలి, ప్రతి పని నేను చేయాలి, నేను స్పోర్ట్స్ ఆడాలి, నేను చదవాలి, నేను పెయింటింగ్ వేయాలి, నేను డ్యాన్స్ నేర్చుకోవాలి, ఇంట్లో అమ్మ వాష్ చేస్తుంది నేను వాష్ చేయాలి, అన్ని పనులు చేయాలని చూస్తారు. ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్. దాన్ని పేరెంట్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ పనులు చేస్తున్నప్పుడు ఓకే నేను ఈ పని చెయ్యగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే ఈ పని చేయలేను అని అనుకుంటున్నారో దానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని తక్కువగా చూసుకుంటారు. సో ఏ పని నేను చేయలేను అనే ఒక భావంతో నెక్స్ట్ స్టేజెస్కి వచ్చేసరికి వాళ్ళు
ముందుగా ఏ పని చేయలేరు. చేసినా వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది ఆ పనిలో, నేను ఈ పని చేయలేను అనే ఒక డౌట్ అయితే బాగా ముద్రపడిపోతుంది. సో వాళ్ళు నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళినప్పుడు కూడా పనులు అయితే చేస్తారు, కానీ దాన్ని తృప్తిగా చేయలేరు. నేను చేయలేను అనే ఒక భావన వాళ్ళకి స్ట్రాంగ్గా ముద్రపడిపోతుంది. సో పేరెంట్స్ ఏం చేయాలి అంటే ఈ ఏజ్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది పక్కన పెడితే ప్రతి పనిలోనూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.